హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్తో పకోడీలాగా ఫ్రై ఇవి చేశాను. సో అదే ఇవాళ వీడియో. ఈవినింగ్ థర్స్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో స్నాక్స్కి ఏమైనా చేయి ఆకలి అవుతుందంటే పాప అందుకు. సో నేను క్యాలీఫ్లవర్తో అయితే ఇలా పకోడీలాగా వేసాను. ప్లస్ దీన్ని కూడా మనం గోబీ మంచూరియాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సాసెస్ కెచప్లు ఇవన్నీ అన్నీ వేసి నార్మల్గా నేను ఒట్టియే వేసాను, ఒట్టియే తినేసారు అనమాట. అలాగే మామూలుగా మనము స్నాక్స్ లాగా అయినా కూడా మంచూరియానే కాకుండా ఇలా కూడా చేసుకుని తింటే టేస్ట్ బాగుంటుందండి. కాకపోతే కొంచెం స్పైసీగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. అన్నీ ఇవి పకోడీలాగా చేసేసి టీ పెట్టేశాను. ఈవినింగ్ 5:30, 6 అవుతుంది. ఆకలి అవుతుందండి. మా పాప 4:30 కల్లా స్కూల్ నుంచి వస్తుంది. ఏదో ఒకటి చేసి ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, బ్రెడ్, జామ్ తింటుంది. ఆ రోజు ఏం లేవనేసి ఏమైనా చేసి మమ్మీ అంటే పకోడీ వేసి ఇచ్చానంటే పకోడీ వద్దంట. క్యాలీఫ్లవర్ ఉంది దాంతో మంచూరియాలాగా చేసి అనింది. కెచప్ అవేమి అయిపోయాయి, అవేం లేవనేసి ఇంకా ఇలా నార్మల్గా కొంచెం కారం ఎక్కువ వేసి స్పైసీ లాగా చేసి ఇచ్చాను అనమాట. సో ముందుగా అయితే క్యాలీఫ్లవర్ మొత్తం చిన్న చిన్న పురుగులు ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా వీటిని కట్ చేసుకోవాలన్నమాట లైటింగ్లో. నాకు ఈ పురుగులను చూసే ఫస్ట్లో తినేదాన్ని కాదండి, కానీ మంచిది కదా అవాయిడ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఎక్కువ అలవాటు చేసుకున్నాను అనమాట. కర్రీలా చేయడం లేదా ఫ్రైలా చేసుకొని చపాతి, రోటీ, అన్నంలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మొత్తం అంతా క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం పసుపు, ఉప్పు హాట్ వాటర్లో వేసుకొని ఒక 5 minutes హాట్ వాటర్లోనే ఉంచితే దాంట్లో ఏమన్నా ఉన్నా అవంతా పోతాయి అన్నమాట. మనకి స్మెల్ కూడా కొంచెం స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పోవడానికి ఇలా హాట్ వాటర్లో వేసుకోవాలి. సో తర్వాత అయితే మొత్తం ఒక 5 minutes ఉండనిచ్చి హాట్ వాటర్లో తీసేసి కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కొన్ని పచ్చిమిర్చి, స్పైస్ కోసం కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనమాట. పచ్చిమిర్చి అండ్ ఎండు కారం వేసాను. అలాగే ఇది జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను. కొంచెం ధనియాల చెక్క, లవంగాల పొడి కూడా యాడ్ చేశాను. ఇంకా కార్న్ఫ్లవర్ వేసాను అనమాట. బాగా క్రిస్పీగా మంచిగా ఉంటుందనేసి కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ బియ్యం పిండి వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మామూలుగా అయితే ఈ బియ్యం పిండి ప్లేస్లో అయితే ఇది శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది శనగపిండి అయినా కూడా. శనగపిండి వద్దు, ఇలా క్రిస్పీగా మంచిగా ఉంటుంది తినడానికి అనేసి నేను కొంచెం కొంచెం బియ్యం పిండి, చిన్న కప్పు ఉంటుంది కదా దాంతో బియ్యం పిండి, దాంట్లో 1/2 కప్పు కార్న్ వేసాను అంతే, ఎక్కువేమీ యాడ్ చేయలేదన్నమాట. అన్నీ చూసుకొని ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు అనమాట. కొంచెం కారం కావాలా వద్దా అనేది చూసుకొని ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం తక్కువ ఉందన్నాడు మా ఆయన. అయినా కానీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎండు కారం వేసిన సర్లేనేసి లాస్ట్లో కొన్ని పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చాను అనమాట. ఇవి ప్లస్ ఈవినింగ్ టైంలో టీ పెట్టాను. ఎప్పుడైనా మేము టీ తాగుతాం ఖచ్చితంగా. అయితే ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా ఏవైనా పకోడీ కానీ ఏమైనా వేడివేడిగా చేస్తాం కదా ఈవినింగ్ టైంలో, అలాంటప్పుడు అయితే టీ అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఇలా వేసేసి చిన్న చిన్నగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట. కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే. సో ఇక్కడ నేను వేస్తూ ఉంటే ఆ రోజు 6:30 ఆ టైంలో నేను ప్రిపేర్ చేశాను. అప్పటికి వచ్చిన్నారు మా ఆయన. ఇంకా ఆయనే వీడియో తీస్తున్నారంట. వీడియో తీస్తూ ఉంటే కామెడీ చేస్తున్నాడు అనమాట. నేను ఎలా మాట్లాడతాను ఏంటి అనేది కామెడీ చేస్తున్నాడు. ఇక్కడ అంటే తీస్తున్నాడు అన్నమాట. మ్యాక్సిమం నువ్వే తీసుకొని తీయలేను అని అంటాడనమాట. అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు కదా, జాబ్ టెన్షన్లు అవి ఉంటాయి కాబట్టి వస్తానే టీవీ ఆన్ చేసుకొని పిల్లలతో ఆడుతూ ఉంటాడు అనమాట. మ్యాక్సిమం అదే అనమాట. ఇంకా ఎప్పుడన్నా నాకు హెల్త్ బాగాలేదు అలా ఉండిందంటే కదా హెల్ప్ చేస్తాడు. మళ్ళీ అట్లా ఏం లేదు, హెల్ప్ కూడా చేస్తాడు. ఇది మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియో అంటే ఓన్లీ నేను వేసేదాన్ని అంటే మొత్తం తీస్తాను అంటున్నాడు. మొత్తం తీసేదైనా మంచిగా వంకర టింకర్లు కాకుండా మొన్న ఒక వీడియో తీశారండి. మొత్తం అంతా కిందికి పైకి ఎలా అంటే అలా తీసాడనమాట. చెప్పాలి ముందు ఇట్లది, షార్ట్కి అయితే ఇట్లది, వీడియోకి అయితే ఇట్లది అని చెప్పాలన్నమాట మా ఆయనకి. ఇక్కడ మా పాప వచ్చి ఆమె కూడా కామెడీ చేస్తుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? హాయ్ నేను ఇప్పుడు హాయ్ హలో అని చెప్తాను కదా, అది ఆమె వచ్చి ఇమిటేట్ చేస్తుంది అనమాట అక్కడ కూర్చొని.
ఏమన్నా ఇట్లా స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేస్తా. పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, స్నాక్స్ చేసేటప్పుడు వచ్చి గ్యాస్ బండ మీదనే కూర్చుంటుంది అనమాట. ఏం వేసావు మమ్మీ, ఏం చేస్తున్నావు, ఇది ఇలా ఫ్రై అంటే అడుగుతుంది అనమాట, అన్నీ అడుగుతుంది. ఆడపిల్లలు అంటే అంతే, వంటలు అవి ఇవి అనుకుంటా. నేనైతే అదే అనుకుంటాను, నీకెందుకు ఇవన్నీ నేను చేస్తాను, నువ్వు తిని పెట్టా అంటే, చెప్పు మమ్మీ దీంట్లో ఏం వేసావో అవన్నీ అడుగుతుంది అనమాట కూర్చొని వచ్చి. దగ్గరకు తీయ అంటే దగ్గరకు వచ్చి తీస్తున్నాడు. ఇలా మొత్తం అంతా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, కారం కారంగా. ఈవినింగ్ అయితే చల్లగా వర్షం పడుతుంది. ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, 3 days నుంచి వెదర్ అంతా చల్లగా ఉంటుంది. ఈవినింగ్ అయితే కొంచెం వర్షం పడుతుంది, వెళ్తుంది అనమాట అంతే. ఈ 2 days నుంచి ఏమో ఎండ వచ్చిందనమాట, కొంచెం బెటర్గానే ఉంది. చల్లగా ఉంటుంది, ఈదురుగాలులాగా ఇస్తుంది అనమాట మొత్తం అంతా. సో ఇంకా లాస్ట్ అయితే కొంచెమే ప్రిపేర్ చేసిన, ఎక్కువ అప్పుడమైన స్నాక్స్ మళ్ళీ నైట్ ఇంకా డిన్నర్ ఇవే చేసేస్తా అనేసి నేను ఇలా అయితే చేసాను అనమాట. కొంచెమే చేసి ఇంకా అటు సైడు టీ పెట్టేసాను. ఎంజాయ్ బాగా చేశారనమాట టీ తాగుతూ. మా పాప కూడా ఇలాంటప్పుడు మా పాప కూడా టీ తాగుతుంది అనమాట. నాకు కూడా కొంచెం ఇవ్వండి మమ్మీ అనేసి తాగుతున్నాడు. మా కూడా మేము ఇద్దరికే పెట్టామన్నమాట. నాకు కూడా కావాలి అంటే ఇంకా వాళ్ళిద్దరికి టీ ఇచ్చేసి మళ్ళీ నేను టీ పెట్టుకున్నాను అనమాట, నాకు లేకుండా ఉంటే ఇంకా. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే కాలీఫ్లవర్తో ఎలా పకోడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. సో మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.